ప్రైమ్ టైం డిబేట్. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా వెనకడుగు వేయడానికి కారణం 42% రిజర్వేషనేనా? ఆఫ్ కోర్స్ వాళ్ళకు క్లారిటీ ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడే రేపొద్దున రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే వెంటనే 42% రిజర్వేషన్ తీసుకొస్తాం, ఈ మోడీ ప్రభుత్వంలో కావడం లేదు అని చెప్తే కాదని అర్థమైంది. చాలాసార్లు ఐ న్యూస్ చర్చా వేదికల్లో కూడా ఇది ఇప్పట్లో అయ్యేది కాదు, దీని వెనకాల టెక్నికల్ అంశాలు ఎక్కువ ఉన్నాయి, లీగల్ అంశాలు ఎక్కువ ఉన్నాయి, బీసీ సంఘాలు కోర్టుకు వెళ్ళొద్దంటే వెళ్ళేటువంటి పరిస్థితి కాదు, ఖచ్చితంగా బీసీలు అందరూ ఒక దగ్గర రావాలి, కోర్టులకు ఎవరు వెళ్ళొద్దు, వెళ్తే ఇక మీ ఇష్టం మేమేం చేయలేము అని ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అంటే అయ్యే పనైనా కాదా? స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే ప్రజలకు నిధులు ఆగిపోతాయి, అభివృద్ధి ఆగిపోతాయి, డెవలప్మెంట్ ఆగిపోతూ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగాలి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గతం నుంచి అనుకున్నట్టుగానే ఇప్పట్లో జరిపేటువంటి పరిస్థితి లేదు. గతంలో చాలాసార్లు చర్చా వేదికల్లో మన ప్రస్తావనలో రావడం జరిగింది. దసరా హాలిడేస్ ఉంటాయి, ఆ తర్వాత దీపావళి ఉంటాయి. సో ఇది ఎప్పుడో జనవరికో ఫిబ్రవరికో మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశాలు అంటే చూస్తే వాతావరణం అదే కనిపిస్తోంది. కార్తిక్ గారు ఎన్నికలకు వెళ్ళే ధైర్యం చేయడం లేదా? ఎన్నికలకు వెళ్తే ఓటమి పాలవుతారు, ప్రతిపక్షం అదును చూసి ఎదురు చూస్తోంది. సో పోయే ధైర్యం లేకనే ఈరోజు చేతులు ఎత్తేసారా? మొన్నటి వరకు కూడా నోటిఫికేషన్ వస్తుంది, ఇక మేము సిద్ధమవుతున్నాం, 30 లోపు ఎన్నికలు జరుపుతామన్న మీరు ఎందుకు మళ్ళీ మాట వెనక్కి తీసుకున్నారు? ముఖ్యమంత్రి చేతులు ఎత్తేశారు. సార్, ఈరోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఏ ఎన్నికలకు కూడా వెనక్కి వెళ్ళడానికి ఎక్కడ కూడా అట్లాంటి సందర్భాలు ఏం లేవు. మేము మొదలే చెప్పినాం 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలన్న చిత్తశుద్ధితో మేము ఉన్నామని చెప్పినట్టుగానే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థలకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు వచ్చినప్పుడు పెద్దలు సెప్టెంబర్ 30 వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? 100% ఉన్నాము. లేదని ఎక్కడన్నా కోర్టుకి చెప్పినరా? ఎక్కడని చెప్పిరా? ఎక్కడన్నా వార్తాపత్రికల్లో వచ్చిందా? ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీలో మీడియా చిట్చాట్లో ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు చిట్చాట్లో మాట్లాడిన మాటల్ని ప్రామాణికంగా తీసుకోవద్దని ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు కదా. అంటే మీకైతే ఒకలాగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అయితే ఇంకొకలాగా ఉంటుందా? ఇదే కవిత గారు ఇదే బీఆర్ఎస్ పార్టీ గురించి, ఇదే హరీష్ రావు గారి గురించి, ఇదే కల్వకుంట్ల తారక రామారావు అండ్ పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి చిట్చాట్లో అనేకమైనటువంటి విషయాలు చెప్తే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏ వార్తా ఛానల్ వచ్చినా చూపెట్టండి. చిట్చాట్లో మాటలు వేరు, మీరు చిట్చాట్లో ఏ ప్రామాణికంగా తీసుకుంటారు అని ఇదే ప్రశ్న అడిగినారు కదా. నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నా. చిట్చాట్లో తీసుకున్న దాన్ని ఏ ప్రామాణికంగా మీరు తీసుకుంటున్నారని అడుగుతున్నా నేను. హైకోర్టు ఒక మాట చెప్పింది, 4 రోజులలో రిజర్వేషన్లు ఖరారు చేయాలి, తర్వాత సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలకు పోవాలి. బట్ మీరేం చేస్తారు? 4 రోజుల్లో కనీసం రిజర్వేషన్ల మాటే లేదు. ఇప్పటికీ సమయం కూడా ఆల్మోస్ట్ మనం ఎండింగ్లో వచ్చేసినాం. మీరు అన్న 30 కూడా ఇంకా 10-12 రోజులు మాత్రమే ఉంది. సెప్టెంబర్ 19 ఇవ్వాలి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్న మాట్లాడుకుంటూ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మేము అని కాంగ్రెస్ పార్టీ చెప్పాలని అంటున్నాం. ఇఫ్ ఎన్నికల దానికి కారణాలు ఏం చెప్పిండ్రు అంటే బీసీ 42% మేము ఇవ్వలేము, 9th షెడ్యూల్లో తర్వాత ఏదో క్యాప్ ఉంది, ఇవన్నీ ప్రామాణికలుగా చెప్పాలి అని అంటారు. 9th షెడ్యూల్లో చేర్చాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. మరి 9th షెడ్యూల్లో చేర్చడానికి మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏముందో ఈరోజు వరకు స్పష్టంగా ఎక్కడ ఎవ్వరు చెప్పడం లేదు. శాసనసభలో అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చట్టం పైన మేము అనుకూలం అని సంతకం పెడతారు, బయట అదే వాళ్ళ అధ్యక్షుడు వచ్చి మమ్మల్ని మోసం చేసిరని చెప్తారు. ఏమైనా చిన్నపిల్లల ఆటనా ఇదేమన్నా? చట్టం చదివి దాన్ని పూర్తిగా దాని విషయాలన్నీ అర్థం చేసుకోలేనంత స్థితిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారని వీళ్ళు చెప్తున్నారా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కదా సార్. 8 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన తర్వాత మా ఎమ్మెల్యేలను నమ్మించి మోసం చేసిరని చెప్పడానికి వాళ్ళకి మనస్సాక్షి ఏముందో నాకు అర్థం కాలే. రెండవ విషయము, క్యాప్ ఉంది అని అంటున్నారు. ఎప్పుడో 1947, 1992, 1993, 1969 ఎప్పుడువో ఎందుకు? మీరు ఈ క్యాప్ ఉందని తెలియకుండానే ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించిండ్రా? ఏనాడైతే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని ఒక కొత్త ప్రణాళికను ముందుకు తెచ్చిండ్రో ఆ రోజే మీరు 50% క్యాప్ను చెప్పినట్టుగా ఎత్తేసిండ్రు కదా. సరే, ఓకే సార్, ఆ రోజు ఆ ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితులు ఆ సంవత్సరాల్లో ఆ జనాభాలో ఉన్న దాని ప్రకారం తీర్పిచ్చింది. ఒక తీర్పిచ్చిన దానిపైన ఇంకొక తీర్పు ఎప్పుడు ఏ తీర్పు పైన రాలేదా? అట్లా
ఇప్పుడు ఆ తీర్పును మార్చండి. ఇప్పుడున్న ప్రజల కోరికలు వేరు, ఇప్పుడున్న ప్రజల అవసరాలు డాటా వేరు. ఇవ్వండి. తమిళనాడు తరహాను మీరు ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అదే తమిళనాడు తరహా కాదు. తమిళనాడు ఎట్లా చేసాం, తమిళనాడు 30 ఏళ్ళలో ఒక ఫైట్ జరిగింది. బట్ తెలంగాణలో మేము చేసింది 6 నెలల్లో, సో సంవత్సరంలో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా 30 ఏళ్ళు పోరాటం జరగాలని చెప్తున్నారా? ఇక్కడ కూడా ఇంకో 30 ఏళ్ళు ఇక్కడ ప్రజలు వెయిట్ చేయాలా? ప్రతి ఒక్క కులంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఒక డాటా అడుగుతున్నారు. డాటా ప్రకారం ఇప్పుడు ఆ డాటా ప్రకారమే కదా సార్, ఇది మా డాటా. ఇది మేమేం కాంగ్రెస్ పార్టీ చేసిన డాటా కాదు. ఇది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ చేగుర్తు పార్టీ చేసింది కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీన్ని మీరేమంటున్నారు? ఇది తప్పు అంటున్నారు కదా. ఓ పని చేయండి, మీరు ఇంతకన్నా మంచిది చేయండి సార్. తప్పు అని ఎవరు అనలేదు, మీరే అన్నారు. పూర్తి స్థాయిలో కాలేదు, హైదరాబాద్ లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాలేదు, మేము చేయలేకపోయినా అని చెప్పేసి ముఖ్యమంత్రి మేమేం చెప్పలేదు. ముఖ్యమంత్రి అన్నారు అసెంబ్లీ. నేను చెప్తాను కంటిన్యూ, దాన్ని అర్థం చెప్తా నేను. దాన్ని మొత్తం చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ, మీరు సజెషన్ చెప్పండి నేను సభలో అడిగితే వీళ్ళు ఆరోపణ చేసారు. ఆరోపణ చేసిన తర్వాత ప్రభుత్వం ఆరోపణని కూడా ఒక సలహాగా, ఒక సూచనగా తీసుకొని టైం ఇచ్చింది. మీకు వారం 10 రోజులు టైం ఇస్తున్నాము, ఎవరెవరు మిస్ అయినారో మీరు అందరు ప్రజాపాలన కేంద్రానికి వచ్చి మీ వివరాలు సమర్పించండి అన్నారు. ఎంతమంది లైన్లలో నిలబడి వాళ్ళ వివరాలను సమర్పించారు ఒకసారి చెప్పండి. అంటే మీరు పౌరులు గారా? మీకు బాధ్యత లేదా? మీకు ఇవ్వాల్సినటువంటి మీ వివరాలను ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు సరే మీరు అన్నట్లుగానే ఇది పూర్తి స్థాయిలో జరగలేదు కదా. ఇది జరగనప్పుడు మీరు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీగా మీరు పూర్తి స్థాయిలో చేయండి. ఒకవేళ మీరు ఎన్నికలకు పోతున్నాం అని మీరు మాట్లాడుతున్నారు, పోయే పరిస్థితి లేదని చెప్పేసి చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. రేపు పొద్దున మళ్ళీ కోర్టుకు ప్రభుత్వం పోతుంది. ఇదంతా చూస్తే కనిపిస్తుంది. ఈ రోజు మీరు వితండవాదం చేసినా గానీ జరగబోయేది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చూసిన రాజకీయాలు, ప్రతిపక్షాలు చూసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లా నిర్ణయం చెప్పిన రోజు నేను చర్చలో మాట్లాడతా. ఈ రోజుకైతే కాంగ్రెస్ పార్టీ గానీ ప్రభుత్వం కానీ అట్లాంటి నిర్ణయం కానీ అట్లాంటి సమాధానం కానీ ఇక్కడ చెప్పలేదు కదా. మీకు తెలిసి సెప్టెంబర్ 30కి ఇంకెన్ని రోజులు? ఎన్ని రోజులు ఉండాలి? 11 రోజులు సార్. సెప్టెంబర్ 30 నాకు అర్థమైంది, మీ మాట తీరు నాకు అర్థమైంది. చిట్ చాట్ లో మాటలను ప్రామాణికంగా ఎట్లా తీసుకుంటారు అని మాట్లాడుతున్నారు. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. చిట్ చాట్ ను ప్రామాణికంగా తీసుకోవద్దు, రేపు పొద్దున మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పేసి అంటారు. బట్ ఒక ముఖ్యమంత్రి ధైర్యంగా వచ్చి ఎన్నికలు కండక్ట్ చేస్తున్నామని చెప్పలేనటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వం ఉందా? అరే కండక్ట్ చేయమని ఎక్కడ చెప్పినాం? మేము చేస్తామనే చెప్పినాం కదా. 42% రిజర్వేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నం కూడా మీరు తప్పంటే ఎట్లా సార్? సెప్టెంబర్ 6వ తారీఖున ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓట్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించబోతున్నారు అన్న వార్త వచ్చింది. 6-8 తారీఖు మధ్య ముసాయిదా జాబితాలపైన ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుంటాం, వినతులు కూడా స్వీకరించబోతున్నాం. సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 9 అభ్యంతరాలు, వినతులు పరిష్కరిస్తాం. 10న ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితాలు ముద్రిస్తాం. అన్ని డేట్లు అయిపోయినాయి, ఇప్పటి వరకు ఏది జరగల. ఎందుకు నమ్మాలి, ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే కారణాలు యూరియా కోసం జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో గొడవలు అవుతున్నాయి. దాని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంటగడతారు సార్? ఒక్కసారి యూరియా కేంద్రాల దగ్గరికి పోదాం సార్. యూరియా గురించి నేను అసలు ఒప్పుకోను. యూరియా కేంద్రాల దగ్గర ప్రక్షాళన చేస్తా ఉన్నారు. టీజీపీఎస్సీని పూర్తిగా ఈ రోజు ఫెయిల్ చేశారు. ఎవరు చేశారు ఫెయిల్? ఎవరు చేశారు? ఆయన అంటున్నారు కదా, కల్వకుంట్ల తారక రామారావు గారు అంటున్నారు కదా, 3 కోట్లు 5 కోట్లు అంటున్నారు కదా. ఎవరు ఆ 3 కోట్లు 5 కోట్లు ఇచ్చిన వాళ్ళు? హైడ్రా విషయంలో ఒక అడుగు ముందుకేశారు, వెనకడిగేశారు. వాళ్ళ ప్రామాణిక ఫార్మా విషయంలో ఫార్మా విలేజ్ అన్నారు, ఫార్మా క్లస్టర్లు అన్నారు, లగిచర్ల విషయంలో అక్కడ వెనక్కేశారు. రైతు బంధు, రైతు భరోసా విషయంలో మొట్టమొదటిసారి అధికారంలోకి రాగానే దాన్ని దశల వారీగా సరే అప్పుడు కొత్త ప్రభుత్వం ఏదో హనీమూన్ పీరియడ్ అనుకున్నారు, ప్రజలు కూడా అక్సెప్ట్ చేశారు. ఇప్పటికీ ఇంకా 2-3 రైతు భరోసా